హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. ఈరోజు అయితే నేను టమాటా కొత్తిమీర చట్నీ అయితే తయారు చేస్తున్నాను. దానికి కావాల్సినవన్నీ కట్ చేసి రెడీగా పెట్టుకున్నాను. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దానిలో కావాల్సిన పోపు దినుసులన్నీ కూడా వేసుకుంటున్నాను. పోపు దినుసులన్నీ వేగిన తర్వాత దానిలోని అల్లం ముక్కలు వేసుకున్నాను. అల్లం వేగిన తర్వాత పచ్చిమిర్చి వేసాను. పచ్చిమిర్చి అయిన తర్వాత 2 రెడ్ చిల్లీ వేసుకున్నాను. ఇవన్నీ వేగిన తర్వాత కొత్తిమీర వేసుకొని బాగా మిక్స్ చేస్తున్నాను. దానిలో టమాటా వేసుకున్నాను. టమాటా వేసిన తర్వాత తగినంత ఉప్పుని యాడ్ చేసుకుంటున్నాను. మీకు సరిపడంత ఉప్పు వేసుకోండి. దాన్ని మూత పెట్టి ఒక 15 మినిట్స్ సిమ్లో పెట్టి వేయించాక బాగా వేగాక కొంచెం చింతపండు అలానే గార్లిక్ వేసుకుంటున్నాను. చల్లారి పెట్టుకొని దాన్ని మిక్సీ చేసుకుంటే రెడీ అయిపోతాయి టమాటా కొత్తిమీర చట్నీ.